రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా దేవా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము అయా. సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు అయా మమ్మల్ని ప్రతి నిమిషము కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, భద్రపరిచిన దేవుడవు నాయన. ఏ సమస్య మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు నాయన. ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగా మార్చినందుకు కృతజ్ఞతలు. ప్రతి అంధకార క్రియను లయపరిచి మీ యొక్క ఉన్నతమైన కాపుదలలో మా కుటుంబాన్ని భద్రపరిచి ఈ రాత్రిన ఈ విధంగా మీ పాద సన్నిధిన మేమందరము చేరి ప్రార్థించుకునే కృప దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. చెవులు కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని కీర్తనల గ్రంథం 94వ కీర్తన 9వ వచనంలో భక్తుడు అయా కీర్తిస్తున్నట్లుగా, అవును నాయనా, మమ్మల్ని నిర్మించిన దేవుడవు, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన దేవుడవు, ప్రతిరోజు మా వైపు చూస్తూ మా అవసరతలన్నీ తీరుస్తూ ఉన్న దేవుడవు. అటువంటి దేవుడవు వినడము లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అయ్యా, మీరు తెలియజేస్తున్నారు, మీరు వింటున్నారు అని, మీరు చూస్తూ ఉన్నారని, వారి బాధలు, వారి కష్టాలు, వారి కృంగుదల సమస్తము కూడా మీరు ఎరిగి ఉన్నారు అని ఆయన ఈ రాత్రిన తెలియజేస్తున్నారు. ఏ బిడ్డ కూడా భయపడకుండా ధైర్యముతో ఈ రాత్రి ఉండే కృప దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రత్యేకముగా అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి, సంపూర్ణ శక్తిని అనుగ్రహించండి ప్రభువా. ఏదైతే కోరుకుంటున్నారో, ఏమైతే ఆలోచన కలిగి ఉన్నారో నాయనా, వాటన్నిటినీ వారందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే వ్యాధులు కలిగి ఉన్నారో, భయంకరమైన చెప్పుకోలేని వ్యాధులతో నాయన పీడించబడుతూ ఉన్నారో వారందరికీ కూడా నజరేయుడైన యేసు నామములో స్వస్థత దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ఐసీయూలలో, హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వడానికి కృప దయచేయండి. తగ్గదు అనుకున్న ప్రతి రోగమును కూడా తగ్గించండి తండ్రి. ప్రతి అవయవమును ముట్టి సంపూర్ణ విడుదల వారికి దయచేయండి నాయన. గర్భఫలము లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా పేరు పేరును అడుగుతున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు ప్రభువా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును దయచేయండి. ఎవరైతే నాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబ్ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభువా. యవన బిడ్డలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతూ ఉండగా లోబడే హృదయం దయచేయండి. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు తండ్రి రగులుతూ ఉండగా ఆ గొడవల నుంచి విడిపించండి అయా. రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు కలిగి ఉంటుండగా ఏవి లేకుండా కృప చూపించండి నాయన. వివిధ దేశాల్లో ఉన్నారు, ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వారు చేస్తున్న కార్యాలను ఆశీర్వదించండి అయా. విదేశాలు వెళ్ళుటకు ప్రయాసపడుతూ ఉన్నారు తండ్రి అయా. వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయాలలో మీ కృపా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన అప్పులనే సమస్య కలిగి ఉన్న వారికి ఆ అప్పుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా, వారిని మోసం చేసిన వారు ఉన్నారు, వారు తండ్రి నష్టపోయిన స్థితిలో కొంతమంది ఉన్నారయ్యా. అయా, వారికి తండ్రి సమృద్ధిని దయచేయండి, అద్భుతముగా ఆశీర్వదించండి తండ్రి. కష్టార్జితాన్ని దీవించండి ప్రభువా. అదేవిధంగా నాయన లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా
మీ కార్యాలను జరిగించండి ప్రభువా. అయా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ రక్షణ కాపుదల దయచేయండి. అదేవిధంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము, కేసుల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే బిడ్డలు మారు మనసు లేక ఉన్నారో నాయన, వారందరికీ మారు మనసు దయచేయండి తండ్రి. అయా మా భారతదేశాన్ని, ప్రజలను, ప్రాముఖ్యంగా దేశము చుట్టూ రక్షణగా కావలిగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని. అయా ప్రభువా, మేమందరము కూడా మీరు చూపించిన కృపను బట్టి సేద తీరబోతున్నామయ్యా. ఎవరి హృదయంలో కలవరం, భయం లేకుండా, ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు అనేవే లేకుండా కంటి నిండా నిద్ర దయచేయండి తండ్రి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, అపవాది క్రియలు ఈ రాత్రిన ఏ బిడ్డ దరికి రాకుండా, చేరకుండా మీ దేవదూతల కంచె దయచేయమని, ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని. అయ్యా మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.